హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ద్రాక్షారామంలో దర్శనం కంప్లీట్ చేసేసుకొని రామచంద్రపురంకి వచ్చాము. ఇక్కడ నుంచి బస్ తీసుకొని పంచారామాల్లో ఒకటైన భీమారామంకైతే వచ్చేసాము. కాకపోతే మేము ఆఫ్టర్‌నూనే రీచ్ అయిపోయాము. సో, అప్పుడు టెంపుల్ క్లోజ్‌లో ఉండింది. ఈవినింగ్ దాకా వెయిట్ చేసి దర్శనం చేసుకున్నాము. ఈసారి టెంపుల్‌కెళ్తున్నప్పుడు ఖచ్చితంగా టైమింగ్స్ చూసుకొని వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నీ ఇన్ని కాదు. రెస్ట్ తీసుకోవాలన్నా, తినాలన్నా, ఇంకేమన్నా చేయాలన్నా ఇది కొంచెం రిమోట్ ఏరియా లాగుంది. సో, అంత కంఫర్టబుల్‌గా ఏం లేదు. యాక్చువల్లీ ఈ పంచారామాలు అంటే 5 అన్నమాట. ఈ 5 ఒకే రోజులో గాని కంప్లీట్ చేస్తే మోక్షం వస్తది అంటారు. మనకి అది పాసిబుల్ కాలేదు. ఈసారికి మాత్రం మేము 2 విజిట్ చేసాము. ఎందుకంటే మేము శక్తి పీఠాలు మైండ్‌లో పెట్టుకొని వచ్చామనమాట. సో, ఆన్ ద వేలో ఈ పంచారామం కవర్ చేశామనమాట. ఎలాగో టెంపుల్ క్లోజ్ చేసే ఉంది గదా! వచ్చేసాము. అందుకనేసి చల్లగా ఉంది. ఆ నేరేడు చెట్టు కింద అట్లాగే శివుడుంటే శివుడికి కాసేపు దండం పెట్టుకొని, పూజ చేసుకొని, అక్కడే చెట్టు కింద రెస్ట్ తీసుకున్నాము. ఏ మాటకి ఆ మాటకి చెప్పుకోవాలి గానీ, ఇక్కడుండే టెంపుల్స్‌లో ప్రతి ఒక్క టెంపుల్‌కి కోనేరు ఉంది. ప్రతి కోనేరుని నీట్‌గా మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇవి ఇట్లాగా మనకి 4 ద్వారాలు ఉంటాయన్నమాట. ఇది కామన్ ప్రతి శివాలయంలో 4 ద్వారాలు ఉండడం వెరీ కామన్. అందులో ఈ పంచారావాలు ఏంటంటే 5 ఉన్నాయి. దాంట్లో ఇది సెకండ్స్ అనమాట. పంచారావాలు ఎట్లాగొచ్చాయంటే స్టోరీ ఆల్రెడీ ప్రియా మీకు చెప్పుంటుంది. తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడి మెడలో శివుడు ఉండేది. వాడు ఏం కోరుకున్నాడంటే తపస్సు చేసి లైక్ నేను చనిపోవాలంటే 1 ఇయర్ బేబీ సైన్యంతో వచ్చి నన్ను చంపేయాలి అనేసి వరం పొందుతాడనమాట. ఆ విధంగా కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి జన్మించి ఫస్ట్ వచ్చేసి ఆ శివలింగాన్ని కొడతాడు. సో ఇట్ బికేమ్ ఇంటూ 5 పీసెస్. అవి 5 ప్లేసెస్లో పడ్డాయి. ఆ 5 ప్లేసెసే పంచారామాలని. అవి అమరారామం. ఇదొచ్చి ఇంద్రుడి చేత ప్రతిష్ఠింపబడింది. రెండోది ద్రాక్షారామం. ఇక్కడ శివలింగం ఆల్మోస్ట్ 14-15 అడుగులు ఉంటదన్నమాట. ఆ తర్వాతదొచ్చేసి సోమారామం. ఇక్కడ పౌర్ణమికి రంగు మారుద్దనమాట. ఈ సోమారామం చంద్రుడు ప్రతిష్ఠించాడంట. తర్వాత క్షీరారామం. ఫిఫ్త్‌ది మనం ఇప్పుడున్నాం ఇక్కడ. ఇదే భీమారామం. ఈ లింగం వచ్చేసి కుమారస్వామి ప్రతిష్ఠించాడని చెప్తా ఉంటారు. ఇదిగోండి పులిహోర వచ్చింది 10 రూపాయలకి. నోట్లో పెట్టుకుంటే ప్లాస్టిక్ వాసన వస్తుంది. ఆ తర్వాత ఇది తీసుకున్నాం. అయినా అంటే తింటున్నాం. 10 రూపాయలకి వస్తుంది. చూపి ఇది తినేటప్పుడు మళ్ళీ చూపిస్తా. పీస్ మిఠాయి రౌండ్గా గట్టిగా ఉంది. గట్టిగా ఉందమ్మా. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ దర్శనం బాగా జరిగింది. లోపల చాలా ప్లేస్ ఉంది. మంచిగా ఎక్స్‌ప్లోర్ చేశాము. సో, మీరెవరైనా కాకినాడ సైడ్ టెంపుల్స్ విజిట్ చేయాలనుకుంటే ఆఫ్టర్‌నూన్ టైం అయితే టెంపుల్స్ క్లోజ్‌లో ఉంటాయి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా మన చెక్ లిస్ట్‌లో ఉన్న శక్తిపీఠం పిఠాపురంకైతే వెళ్ళిపోదాము. సామర్లకోట నుంచి పిఠాపురంకి బస్సులో వెళ్ళాము. మేము చెప్పాము గుడి దగ్గర దించమని. కానీ గుడి దాటాక గుడి వెళ్ళిపోయిందని చెప్పారు. అక్కడి నుంచి నడుచుకుంటా గుడి వైపు వచ్చాం. ఈ ప్లేస్‌ని పాథ్‌గయ అంటారు. ఎందుకంటే గయాసురుడు మూడో భాగం ఇక్కడ పడింది. మిగతా 2 ఏంటంటే శిరోగయ ఇన్ బీహార్, నాభిగయ ఇన్ ఒడిస్సా. అండ్ ఆల్సో 18 శక్తిపీఠాల్లో ఇది 10వ శక్తిపీఠము. ఇక్కడ అమ్మవారు ఎడమ చేయి పడిన స్థలం. ఇక్కడ శివుడిని కుక్కుటేశ్వర స్వామి అని పిలుస్తారు. అమ్మవారిని పురోహితికాదేవి అని అంటారు. మేము వెళ్ళినప్పుడు గుడి కొంచెం ఖాళీగానే ఉన్నింది. లోపలికెళ్ళాక పంతులు గారితో మాట్లాడాము. ఆయన ఈ గయాసురుడి స్టోరీ మొత్తం చెప్పారు. మళ్ళీ అష్టాదశ శక్తిపీఠాల స్టోరీ అంతా చెప్పారు. కాసేపు అక్కడే కూర్చున్నాక శ్రీచక్రం గురించి కూడా చెప్పారు. బయటకొచ్చాక ఒక పంతులు ప్రతి ఒక్కరిని గైడ్ చేస్తా అన్నాడు. అట్లా వెళ్ళండి, ఇట్లా వెళ్ళండి అని. సరే కాసేపు మాట్లాడదాం ఆయన దగ్గరికెళ్తే అప్పుడు తెలిసింది ఆయన మూగాయనని. అయినా గానీ ఆయన అక్కడ ఉండి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం నాకు బాగా నచ్చింది. ఇక్కడి వరకు ఓకే గానీ, తర్వాత మేము అన్నవరం వెళ్ళామనమాట. అక్కడ ప్రీస్ట్ గురించి మళ్ళీ ఆ వీడియోలో చెప్తాను. ఆ విధంగా పంచారామాలు,
శక్తి పీఠాలు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ అన్నవరం వీడియోలో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.